గజం కేవలం 23,000 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 38 లక్షలు మాత్రమే. రం 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 రక్తవర్ణం దినకర వదనం తీక్ష్ణదంష్ట్రాకరాళం రం 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 రమ్యతేజం గిరిచలనకరం కీర్తి పంచాది వక్త్రం రం 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 రాజయోగం. సీరియస్లీ జై హనుమాన్ జ్ఞాన గుణ సాగర జై కపీశతి లోక ఉజాగర రామదూత తులిత బలధామ అంజని పుత్ర పవన సుతనామ మహావీర విక్రమ బజరంగి కుమతి నివార సుమతి కే సంగి కంచన వరణ విరాజ సువేశ కానన కుండల కుంచిత కేశ హాత వజ్ర ఔధ్వజా విరాజై కాంధే మూంజ జనేవు సాజై శంకర సుమన కేసరి నందన తేజ ప్రతాప మహాజగవందన విద్యా గుణీ అతి చాతుర రామ కాజ కరివే కో ఆతుర ప్రభు చరిత్ర సునివే కో రసియ రామ లఖన సీతామన బసియ సూక్ష్మ రూప ధరిసియ హిది కావ వికట రూప ధరి లంక జరావ భీమ రూప ధరి అసుర సంహారే రామచంద్ర కే కాజ సవారే లాయ సంజీవన లగన జియాయే శ్రీ రఘువీర హర శివుర లాయే. జై హనుమాన్ జ్ఞాన గుణ సాగర జై కపీశతి లోక ఉజాగర. హాయ్ సాయి చరణ్ గారు, హాయ్ అండి. ఎలా ఉన్నారు? గుడ్ అండి, వెరీ గుడ్. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్ట్ఫుల్లీ కంగ్రాచులేషన్స్. థాంక్స్ అండి, థాంక్ యూ. సూపర్ హిట్ అయింది ఫిలిం, చాలా బాగుంది. అండ్ పబ్లిసిటీ, మౌత్ పబ్లిసిటీ వేరే లెవెల్ ఉంది. కరెక్ట్ అండి. అందరికి చాలా బాగా నచ్చింది ఏంటంటే మ్యూజిక్ అండ్ సాంగ్స్. కరెక్ట్ అండి. నిజంగా హనుమాన్ చాలీసా రాగానే అందరూ చాలా ఎలర్ట్ అయిపోయారు థియేటర్ లో. యాక్చువల్లీ నాకు కూడా సర్ప్రైజ్ అండి. ఎక్కడ అంటే హనుమాన్ చాలీసా పాడాను, రిలీజ్ అయింది ఆడియోగా, బట్ ఎక్కడ మూవీలో ఎక్కడ వస్తుంది నాకు కూడా చెప్పలేదు వాళ్ళు ఆ ప్లేస్మెంట్ లో వస్తుందని. సో నాకు కూడా అది గూస్ బంప్స్ మూమెంట్ అనమాట థియేటర్ లో. నిజంగా వాయిస్ లో ఏం మ్యాజిక్ ఉందండి మీ వాయిస్ లో. నేను అసలు నిన్ననే నేను అనుకున్నాను అసలు ఎవరు పాడారు కానీ సూపర్ పాడారు అని సర్చ్ చేసేటప్పుడు అప్పుడు మీద వచ్చింది. అరే ఈ రోజు నేను ఇంటర్వ్యూ చేసేస్తాను. ఒక్కసారి మరి హనుమాన్ చాలీసాతో స్టార్ట్ చేద్దామా? షూర్ అండి, తప్పకుండా. జై హనుమాన్ జ్ఞాన గుణ సాగర జై కపీశతి లోక ఉజాగర రామదూత తులిత బలధామ అంజని పుత్ర పవన సుతనామ మహావీర విక్రమ బజరంగి కుమతి నివార సుమతి కే సంగి కంచన వరణ విరాజ సువేశ కానన కుండల కుంచిత కేశ హాత వజ్ర ఔధ్వజా విరాజై కాంధే మూంజ జనేవు సాజై శంకర సుమన కేసరి నందన తేజ ప్రతాప మహాజగవందన విద్యావాన గుణీ అతి చాతుర రామ కాజ కరివే కో ఆతుర ప్రభు చరిత్ర సునివే కో రసియ రామ లఖన సీతామన బసియ సూక్ష్మ రూప ధరిసియ హిది కావ వికట రూప ధరి లంక జరావ భీమ రూప ధరి అసుర సంహారే రామచంద్ర కే కాజ సవారే లాయ సంజీవన లగన జియాయే శ్రీ రఘువీర హర శివుర లాయే. జై హనుమాన్ జ్ఞాన గుణ సాగర జై కపీశతి లోక ఉజాగర. అంటే ఆల్మోస్ట్ బ్రెత్లెస్ లా ఉంటుంది ఇది, బట్ సపరేట్ గా దాన్ని ఒక 3-4 స్టాండర్స్ లాగా చేశారు అనమాట. బట్ మూవీలో చాలా బాగుంది, చాలా బాగుందండి. అంటే లైక్ ఎంటైర్ ఫిలిం కూడా అసలు హనుమాన్ మ్యూజిక్ అసలు అది వేరే లెవెల్, అంతే ఇంకా మాటలు లేవు చెప్పడానికి. అంటే యాప్ట్ గా కుదిరింది. అండ్ మెయిన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇది ఆల్మోస్ట్ మేము అంటే నేను హనుమాన్ కి ఫస్ట్ నుంచి వర్క్ చేస్తున్నా అండి. అపార్ట్ ఫ్రమ్ ది సాంగ్స్ నేను ఒక 7-8 మెంబర్స్ ఉన్నాం సింగర్స్, రెగ్యులర్గా మన ఇండస్ట్రీలో పాడేవాళ్ళం. నేను, మా వైఫ్ హరిణి, అండ్ హర్షవర్ధన్ ఒక అబ్బాయి, లోకేశ్వరన్, తేజస్విని అని ఒక అమ్మాయి, లక్ష్మీ మేఘన, వీళ్ళందరం ఒక టీమ్ లాగా ఉన్నాం అనమాట. హరి గౌర గారు యాక్చువల్లీ ఎంటైర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ హరి గౌర గారు చేశారు హనుమాన్కి. సో ఆయన ఏమైందంటే ఫస్ట్ ట్రైలర్ రిలీజ్ అయింది కానీ టీజర్ రిలీజ్ అయింది కదా, టీజర్ రిలీజ్ అయిన తర్వాత దానికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది, మీ అందరికి తెలిసిందే హనుమాన్కి. సో అప్పుడు ప్రశాంత్ వర్మ గారు ఏం చేశారంటే యాక్చువల్లీ చాలా చిన్న ఫిల్మ్ లాగా స్టార్ట్ చేశారు దీన్ని. ఒక మామూలు ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్ కి సూపర్ పవర్ వస్తే ఎలా అవుతుంది అని జస్ట్ ఆయన ఒక స్టోరీ లైన్ రాసుకొని చాలా చిన్న సినిమా లాగా చేద్దాం అనుకున్నారు. కానీ టీజర్ రిలీజ్ అయిన తర్వాత ఏంటంటే లేదు, ఇది చాలా మల్టిపుల్ నెంబర్ ఆఫ్ లాంగ్వేజ్ లో చేయాలి, అండ్ ఆల్సో దీన్ని బడ్జెట్ కూడా ప్రొడ్యూసర్తో మాట్లాడి ఆయనతో కన్విన్స్ చేసి ఇంకొంచెం దాన్ని పెంచి విఎఫ్ఎక్స్ మీద చాలా ఇన్వెస్ట్ చేసి మళ్ళీ, అండ్ మ్యూజిక్ కూడా విఎఫ్ఎక్స్ మారే కొద్దీ ఎడిట్స్ కూడా డిఫరెంట్ ఎడిట్స్ అవుతాయి కదా, సో దాన్ని తగ్గట్టు మళ్ళీ విఎఫ్ఎక్స్ తగ్గట్టు అంత గ్రాండ్ లెవెల్లో మ్యూజిక్ కావాలని చెప్పి. సో బ్యాక్గ్రౌండ్ స్కోర్ లో కూడా చాలా పాడానండి నేను శ్లోకాలు. మీరు చూసింటే ఇప్పుడు సినిమా రిలీజ్ అయిపోయింది కాబట్టి చెప్పొచ్చు, విభీషణ క్యారెక్టర్ కి ఆయన చేసేటప్పుడు కొన్ని శ్లోకాలు వస్తుంటాయి, భీషణ విభీషణ, అండ్ కొన్ని ఆంజనేయ స్వామి అంజనాద్రి మీద కొన్ని థీమ్ ఉంటుంది. సో ఆ వాటర్ లో
సీలో తను పడేటప్పుడు పడినప్పుడు ఒక థీమ్ అవును. వస్తుంది. సో చాలా చాలా ప్లేస్మెంట్స్ లో ఎక్కడైతే లిరికల్ గా రిక్వైర్మెంట్ ఉందో ఫైటింగ్ అండ్ లో కూడా థీమ్ వస్తుంది. యా తను వాయిస్ కొడుతున్న- రిక్వైర్మెంట్ ఉందో అవును. అక్కడ. అండ్ హరిగౌర గారితో నేను ఆల్మోస్ట్ ఒక 7-8 ఇయర్స్ నుంచి ట్రావెల్ చేస్తున్నాను ఆయనతో. Okay. సో హీ హాస్ బిన్ వెయిటింగ్ ఫర్ ప్రాపర్ బ్రేక్ అనమాట. సో ఆయన మ్యూజిక్ మంచి బ్రేక్ ఇచ్చేసారు యా ఇప్పుడు. ఆయన మ్యూజిక్ ని ఒక ప్రాపర్ ఫిల్మ్ తో బయటకి తీసుకురావడానికి ఆయన వెయిట్ చేస్తున్నారు. సో దిస్ ఇస్ ద రైట్ మూవీ ఫర్ హిమ్ అని. సో ఐ నీడ్ టు థ్యాంక్ హిమ్ హరిగౌర గారు. అండ్ దీంట్లో 3 సాంగ్స్ పాడాను. హనుమాన్ చాలీసా ఒకటి, అంజనాద్రి థీమ్ ఒకటి. టైటిల్స్ లో అంజనాద్రి అవును, అనే అవును. కొండ రివీల్ చేస్తారు. Reveal ఆ చేస్తారు. టైంలో కూడా నా వాయిస్ వస్తుంది. ఇప్పుడు So- నాకు అర్జెంట్ గా ఇంటెన్షన్ ఏంటంటే పార్ట్ 2 ఎలా ఉండబోతుంది, అవునండి. అసలు ఏమని మాట ఇచ్చారు అసలు మాకు రాముడికి అనేది అంటే చాలా మేము టెన్షన్. ఎంత కోర్ టీమ్ లో మ్యూజిక్ లో అయితే మేము చాలా కోర్ టీమ్ గానే వర్క్ చేసాము. బట్ మాకు కూడా తెలియలేదు, ఎందుకంటే ట్రాక్స్ వస్తాయి, ట్రాక్స్ మీద పాడతాం కానీ విజువల్స్ తెలియవు కదా. అండ్ ఆల్సో స్టోరీ కూడా కంప్లీట్ రివీల్ చేయరు కదా. సో హనుమాన్ అని ఆ మధ్యలో తీసేసి మళ్ళీ జై హనుమాన్ అని వచ్చినట్టు ఓహో 2025 లో పార్ట్ 2 ఉందన్నమాట అని అనుకున్నాను. ఐ ఫెల్ట్ రియల్లీ హ్యాపీ. సీరియస్లీ నిజంగా అంటే చాలా డిఫరెంట్ గా ఉంది, చాలా బాగుంది. అండ్ ఫస్ట్ మీ గురించి ఒక ఫ్యూ అంటే నేను ప్లేబ్యాక్ MBA సింగింగ్ చేశారు. అవునండి. అంటే చిన్నప్పటి నుంచి పాడడం అనేది లేదు. నేను 6th క్లాస్ వెన్ ఐ వాజ్ ఇన్ స్టడీయింగ్ మై 6th క్లాస్ అప్పుడు అమ్మ నాన్న వీడు బాగా పాడుతున్నాడు అని ఒక ఇన్సిడెంట్ ద్వారా తెలిసింది. చాలా ఇంట్రెస్ట్ లో కూడా చెప్పాను. బట్ మీకు ఇంకొకసారి చెప్తాను. ఏంటంటే ఒక పెళ్లిలో అంటే ఇంట్లో ఇద్దరు అమ్మ నాన్నకి ఇద్దరికి మ్యూజిక్ అంటే ఇష్టం. ఓకే. సో మా నాన్న కరెక్ట్ శృతితో పాడుతుంటే నేను ఆ ఫీమేల్ వాయిస్ నేను పాడాను అనమాట. సో అప్పుడు వీడు కరెక్ట్ పాడుతున్నాడే, వీడు టెంపో సెన్స్ ఉంది, శృతి జ్ఞానం బాగుంది వీడికి. సో అని అప్పటి నుంచి మా గురుగారు శ్రీ డివి మోహన్ కృష్ణ గారి దగ్గర కర్ణాటిక్ క్లాసికల్ ట్రైనింగ్ తీసుకుంటూ మెల్లమెల్లగా అలా స్టార్ట్ అయింది అనమాట కెరీర్. అలా మొదలైంది. అండ్ ఇమ్మీడియట్ గా హిట్ సాంగ్స్ 2003లో ఏపీ స్టేట్ అప్పుడు తెలంగాణ ఏపీ కలిసి ఉండేది కదా. సో ఆ టైంలో ఘంటసాల గారి జయంతి సందర్భంగా కాంపిటీషన్ పెట్టారు. త్రూఅవుట్ ఏపీలో నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది అనమాట, అండర్ 20 ఏజ్ గ్రూప్ లో. నాకు అప్పుడు 12 ఇయర్స్. సో బాలమురళీ కృష్ణ గారు మా గురుగారికి గురుగారు ఆయన చేతిలో ద్వారా నేను ప్రైజ్ తీసుకున్నా, ఫస్ట్ ప్రైజ్ అనమాట. సో ఫస్ట్ ప్రైజ్ స్టేట్ లెవెల్ ఫస్ట్ ప్రైజ్ వచ్చేసరికి అప్పుడు మా నాన్నకి కొంచెం బాగా పడింది, వీడు ప్లేబ్యాక్ సింగర్ అయితే బాగుంటుంది అని. సో అప్పటి నుంచి కొంచెం సీరియస్ గా ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది. అండ్ దాని తర్వాత 2005లో పాడాలనుందో పాడాను బాలు గారి ముందు. దాంట్లో ఫైనల్ విన్నర్ నేను. అండ్ దాని తర్వాత 2012లో మళ్ళీ పాడుతా తీగలో పాడాను, వాయిస్ మారాక. అప్పుడు కూడా ఫైనలిస్ట్ నేను, 3rd ప్రైజ్ వచ్చింది ఫైనల్స్ లో. దాని తర్వాత మెల్లగా ఇలా ప్లేబ్యాక్ సింగింగ్ కంటిన్యూ అవుతున్నాను. సూపర్ సార్. సో ఫైనల్ గా ఏంటంటే చాలా చాలా బాగుంది అన్ని సాంగ్స్. బట్ ఇంకోటి ఏంటంటే అంటే పాడుతా తీగలో పార్టిసిపేట్ చేశారు, చాలా రియాలిటీ షోస్ లో చేశారు, మెంటర్ గా ఉన్నారు, తర్వాత టైటిల్ విన్ అయ్యారు. సో ఇన్ని చేసిన తర్వాత మళ్ళీ ఎందుకని బ్రేక్ గురించి ఇంత వెయిట్ చేయాల్సి వచ్చింది? అట్ ద రైట్ టైం మనం అవైలబుల్ గా ఉండి మన వాయిస్ సెట్ అయింది అని అనుకొని పడి అది హిట్ అవ్వాలి బయటికి వచ్చాక. సో బ్రేక్ అనేది లక్ ఫ్యాక్టర్ మీద కూడా ఆధారపడింది కాబట్టి వెయిట్ చేయాలి. అండ్ ఆల్సో ఇప్పుడు ఒక సాంగ్ హిట్ అయిపోయిన తర్వాత అది ఒక 2 years సస్టైన్ అవుతుంది తప్ప మళ్ళీ ఇంకొక బ్రేక్ ఎవరికైనా అవసరం ఉంటుంది, ఏ సింగర్ కైనా, ఫర్ ఎనీ ఆర్టిస్ట్. సో ఆ డిమాండ్ ఆ మార్కెట్ ఉండాలి అంటే కంపల్సరీగా మళ్ళీ ఇంకొక హిట్ కావాలి. సో వెరీ హ్యాపీ ఫర్ దిస్ సక్సెస్ అండి, హనుమాన్ సక్సెస్ అని చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ పవన్ కళ్యాణ్ గారి ఫిలిం లో కూడా సాంగ్ కదా కాటం రైడ్, మరి ఒకసారి ఒక ఫ్యూ లైన్స్. షూర్ అండి. గలగల జల జల పారేటి నదిలా పరుగులే తీసేసే చిన్నది, నవ్వుతో నా మనసు దోచేసింది, ఆహా ఓహో నేత చీర కట్టుకొచ్చి ఓ నాయిక శిలకలాగా నవ్వుతుంటే, ఓ నాయిక మీసమెగిరి కన్ను కొట్టె, కాలరెగిరి కేక పెట్టె, ఎర్ర తుండు ఇలా కొట్టెనే, 60 బుట్టలో బుగ్గ మీద సొట్టలో ఏరుకుంటే 7 ఇంతలో, నువ్వలగలగే పొగిడి పొగిడి కలకల మేరేపినావి నీ సంగతి నాకు ఎరుకరో, ఓరి దేవుడో ఓరోరి దేవుడో ఏం పిల్లది ఎంత మాట అన్నది, ఓరి దేవుడో ఓరోరి దేవుడో ఏం పిల్లది ఎంత బాగున్నది, నేత చీర కట్టుకొచ్చి ఓ నాయిక శిలకలాగా నవ్వుతుంటే, ఓ నాయిక. సో ముందు బెల్లం శ్రీదేవి అని కొంచెం ఫాస్ట్ పెప్పీ నెంబర్, ఇది కొంచెం ఫోక్ టచ్ తో అండి. సో 2 వేరియేషన్స్ రాగలిగే
పాడగలిగే అవకాశం వచ్చింది నాకు సేమ్ కానీ నిజంగా సింగర్స్ కి టాస్క్ కదా, అంటే ఒక రొమాంటిక్ పాడాలన్నా, ఒక సాడ్ పాడాలన్నా, అవునండి. ఫాస్ట్ గా పాడాలన్నా, ఫాస్ట్ బిట్ యూస్ చేసి పాడాలన్నా, కరెక్ట్. ఒక ఫోక్ సింగర్ అయినా వేరియేషన్స్ అనేది చాలా డిఫరెంట్ ఉంటుంది. అది ఎలా సార్ మీరు? ఇలా ఏం లేదండి, అంటే ఇప్పుడు మీరు రకరకాల పర్సన్స్ ని యాంకరింగ్ చేసేటప్పుడు డిఫరెంట్ గా క్వశ్చన్స్ అడుగుతారు కదా, అది మాకు కూడా ఇంతే. క్వశ్చన్స్ అడగడం చాలా ఈజీ లేదండి, సార్. I mean, వాయిస్ ప్రతి దాంట్లో ఆర్ట్ ఉంటుంది. మాడ్యులేషన్. జస్ట్ ఊరికే కొంచెం కామన్ సెన్స్, అక్కడ యాక్టర్ ఎలా పర్ఫామ్ చేయాలనుకుంటున్నాడు, ఎవరు పర్ఫామ్ చేస్తున్నారు, అండ్ సాంగ్ రిక్వైర్మెంట్ బట్టి జస్ట్ మనం దాంట్లో ఇన్వాల్వ్ అయితే వచ్చేస్తున్నాడు, అది పెద్ద విషయం కాదు. ఎలా అయినా సరే వాయిస్ తో మ్యాజిక్ చేయొచ్చు అంటారు. అంతే అండి. అంతేనా? సూపర్ సార్. ఏంటంటే మీకు అంటే ప్రతి ఒక్క సింగర్ కి ఉంటుంది కదా, ఇలా మ్యూజిక్ డైరెక్టర్ తో చేయాలి, లేకపోతే ఇలాంటి డైరెక్టర్ ఫిలిం లో వర్క్ చేయాలి, లేకపోతే ఇలాంటి హీరోస్ కి పాడాలి అని. సో అలాగా మీ ఫేవరెట్ ఏ మ్యూజిక్ డైరెక్టర్ తో, అలానే ఏ ఫిలిం డైరెక్టర్ తో, అండ్ ఏ ఇష్టమైన హీరోస్ తో చేయాలని? ఆబ్వియస్లీ చాలా మందికి, అంటే చిరంజీవి గారికి, పవన్ కళ్యాణ్ గారికి పాడాలని ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారికి పాడాను, సో అది చాలా ఒకటి అంటే తృప్తినిచ్చింది. మీ లిస్ట్ లో ఒకటి ఒకటి అయిపోయింది. టిక్ పడిపోయింది బాక్స్. మన వర్క్ దాన్ని డెవలప్ చేసుకోవడం, లేకపోతే ముందు ఇయర్ కి మన వోకల్ ప్రొడక్షన్ లేకపోతే మ్యూజిక్ ప్రొడక్షన్ లో ఎంత ఇంప్రూవ్ అయ్యాము, ఒక సాటిస్ఫాక్షన్ లెవెల్ ఉంటుంది చూసారా, అది ఇంప్రూవ్ చేసుకోవాలని అనిపిస్తుంది. ఆబ్వియస్లీ మన వాయిస్ ఒక పెద్ద హీరోకి పడితే డెఫినెట్లీ హిట్ అయిపోతే అవును, అవును. అది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సో ఐఎమ్ రియలీ హ్యాపీ దట్ హనుమాన్ అనే ఒక పెద్ద బ్లాక్ బస్టర్ మూవీలో ఆల్మోస్ట్ నా అంజనాద్రి అనే థీమ్ తో స్టార్ట్ అవుతుంది మూవీ, అప్పుడు నా వాయిస్ వస్తుంది, లాస్ట్ లో హనుమాన్ చాలీసాతో ఎండ్ అవుతుంది, మీతో ఎండ్ అవుతుంది. నాతో ఎండ్ అవుతుంది. స్టార్ట్ మీ వాయిస్ ఎండ్ మీ అండ్ వాయిస్. కీ సిచ్యువేషన్స్ అన్నిట్లో కూడా, ఐ మీన్ విభీషణ థీమ్ కానీ, లేకపోతే అండర్ వాటర్ లో అవును, అవును. ప్రతి దాంట్లో కూడా నా వాయిస్ వచ్చింది. అంటే నాకు చాలా సాటిస్ఫాక్షన్ వచ్చిందండి. అంటే రాదర్ దాన్ ఒక ఆర్టిస్ట్ కి కోసం మనం తాపత్రయపడడం కన్నా, మన వర్క్ మనం చేసుకుంటూ ఉంటే మనకు తృప్తినిచ్చే వర్క్స్ వస్తాయి అని నాకు అనిపించింది ఈ హనుమాన్ ద్వారా. అండ్ అంటే మీకు హనుమాన్ బ్లెస్సింగ్స్ చాలా గట్టిగా నిజంగా అండి, ఉన్నట్టున్నాయి. నేను యాక్చువల్లీ అంత విపరీతమైన మూఢభక్తి లేదు నాకు. దేవుడిని నమ్ముతాను, మనసు పెట్టుకుని నమ్ముతాను, నమస్కారం పెట్టుకుంటాను, కానీ పని మీదే ఎక్కువ భక్తి ఉంది దేవుడి మీద కన్నా, ఫ్రాంక్గా చెప్పాలంటే. బట్ నాకు ఈ మూవీతో ఏంటంటే, నీ పని మీద నీవు భక్తితో ఉంటే దేవుడు నేను చూసుకుంటాడు అని అనిపించింది నిజంగా. సూపర్ సూపర్. అండ్ వన్ మోర్ థింగ్ చెప్పాలండి, రమ్ రమ్ రుధిరం అనే ఒక స్తోత్రం పాడాను దీంట్లో. అది ఏమైందంటే, యాక్చువల్లీ వాళ్ళు రికార్డింగ్ కోసం ఒక 3 verses రికార్డ్ చేశారు. చేసిన తర్వాత చాలా రోజులు అయిపోయింది. జస్ట్ బిఫోర్ ఒక రిలీజ్ ముందు రోజు కాల్ చేసి నాకు హరిగౌరవ్ గారు కాల్ చేసి, మీరు 3 verses పాడారు కదండి, ఇంకో 2 verses కూడా అడుగుతున్నారు వాళ్ళు, ఒక సాంగ్ లాగా రిలీజ్ చేద్దాం అనుకుంటున్నారు బిఫోర్ ది మూవీ అని అన్నారు. నేను కరెక్ట్గా మీరు నమ్మరు, కాల్ చేసిన టైంకి నేను హనుమాన్ టెంపుల్, త్రినేత్ర ఆంజనేయ స్వామిని వనస్థలిపురంలో, అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొని నేను ఏం కోరుకోలేదు. నేను యాక్చువల్లీ దండం పెట్టుకున్నా కానీ ఏం కోరుకోలేదు. బట్ 5-10 minutesలో ఈ కాల్ వచ్చింది. ఇమ్మీడియట్గా అక్కడి నుంచి నేను ఉరుక్కుంటూ వెళ్ళి, అది ఏ టైం కంటే రాత్రి midnight 1:30కి, సో రేపు రిలీజ్ అన్నారు, సో వెళ్ళి రికార్డ్ చేసి పంపించాను అనమాట. సో ఇది జస్ట్ నాకైతే మిరాకిల్ లాగా అనిపించింది. సీరియస్లీ మిరాకిల్. కానీ అది వనస్థలిపురంలో త్రినేత్రి, అది కూడా ఆంజనేయ స్వామి, హనుమాన్ కూడా, ఆంజనేయ స్వామి కూడా చాలా పవర్ఫుల్ కదా. ఇట్లా యాక్చువల్లీ టీం అందరికి కూడా ఇప్పుడు సక్సెస్ అయింది కాబట్టి బయటకు వచ్చి అందరూ వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్తారు. టీం అందరు కూడా చాలా ఇలాంటి చిన్న చిన్న మిరాకిల్స్ చాలా జరిగాయి. హనుమాన్ Yeah. నిజంగా అది తేజ గారి యాక్టింగ్ కూడా నిజంగా అండి, ఒక నార్మల్ పర్సన్ కి ఒక సూపర్ హనుమాన్ పవర్ వస్తే ఎలా ఉంటుందో. చిన్నప్పుడు మనం ఎక్కువ చూస్తూ ఉంటాం కదా, చిన్న పిల్లలు చూడండి ఇప్పటికీ కూడా సూపర్ మ్యాన్ అంటారు, ఒక చిన్న కథ పట్టుకొని ఆంజనేయుడు అంత బలం ఉంటుంది అని. బట్ నిజంగా ఒక కామన్ మ్యాన్ కలా వస్తే, నాకు కూడా అలా వస్తే బాగుంది అనిపించింది. మా అబ్బాయి టీజర్ రిలీజ్ అయినప్పటి నుంచి మా అబ్బాయి వెయిటింగ్ అనమాట హనుమాన్ థియేటర్ లో చూడాలని. సో నిన్న చూసరికి వాడు చాలా హ్యాపీ ఫీల్ అయిపోయాడు. ఆ రోజు నుంచి గద కొనుక్కొని వాడు ఇంట్లో చాలా ఐటమ్స్ పాల్గొట్టాడు ఇప్పటివరకు. గదతోనా? గదతో. ఓ నైస్. సో ఇప్పుడంటే మీకు అంటే బెల్లం శ్రీదేవి సాంగ్ అనేది నిజంగా ఇప్పటికీ కూడా ట్రెండింగ్ రీల్స్ లో, షార్ట్స్ లో వస్తూనే ఉంటుంది. చాలా మంది ఎక్కువగా ఇన్ఫ్లుయెన్సర్స్ రీల్స్ చేస్తూ ఉంటారు. మరి ఒకసారి అది కూడా ఫ్యూ లైన్స్. ఏందే పెంకి పిల్ల నాచుతున్నావే, నన్ను మొక్కజొన్న కంకిలాగా కాల్చుతున్నావే. ఏందే పెంకి పిల్ల నాచుతున్నావే, నన్ను మొక్కజొన్న కంకిలాగా కాల్చుతున్నావే. ఏంది నీ ఫిట్టింగే, ఏంది నీ కట్టింగే, హార్ట్కే హోల్డ్ ఆన్ చెప్పి హారన్ కొట్టద్దే. అందమైన ఫీలింగే ఆడుకోకే డార్లింగే, లాగి పెట్టినాలో లవ్ని సిక్సర్ కొట్టద్దే. ఓ బెల్లం శ్రీదేవి, నా పెళ్ళాం శ్రీదేవి, ఒప్పుకోవే శ్రీదేవి, ఒంటరోనే శ్రీదేవి, ఎస్ అనవే శ్రీదేవి, ఎత్తుకెళ్తా శ్రీదేవి.
సూపర్ అండి. థ్యాంక్ యూ. అంటే ఆ సాంగ్ అనేది అదొక డిఫరెంట్ వైబ్ ఉంటది కదా, ఆ మ్యూజిక్ కానీ కదా. సో ఇప్పుడు ప్రెసెంట్ నవేడేస్ లో సింగర్స్ చాలా ఎక్కువ మంది ఉన్నారు. అంటే ఎంతో మంది కాంపిటీషన్ కి వస్తారు, వాళ్ళు వాయిస్ బట్టి ఆపర్చునిటీస్ వస్తూ ఉంటే పాత వాళ్ళకి అది కొంచెం తగ్గుతుంది, ఒక్కొక్క వాయిస్ ఒక్కొక్క డిఫరెంట్ వేరియేషన్స్ తో. బట్ అంటే ఒక సింగర్ కి ఖచ్చితంగా కొన్ని ఇవి రావాలి, మస్ట్ అండ్ షుడ్ గా ఇవి నేర్చుకుంటేనే ఒక సింగర్కి ఎలిజిబుల్ ఉంటుంది. ఒక ఫిలిం సాంగ్స్ కానీ ఏదైనా ఉండాలి అంటే అవన్నీ కోర్స్ నేర్చుకున్న తర్వాత కూడా వాళ్ళకి ఒక బ్రేక్ రావడానికో, ఒక హిట్ రావడానికో, ఒక ఆపర్చునిటీ రావడానికో చాలా టైం టేకెన్ పడుతుంది. బట్ మీ జర్నీలో అలాంటి పీరియడ్ ఏమైనా ఉందా? అంటే బేసిక్గా ఇండస్ట్రీలో ఎస్టాబ్లిష్ అవ్వడానికి నాకు ఒక 3-4 ఇయర్స్ పట్టిందండి. నేను 2009 నుంచి పాడుతున్నా ఇండస్ట్రీలో. సో 2012-13కి కొన్ని అంటే ఇండస్ట్రీలో నా పేరు బాగా తెలిసింది, బాగా పాడుతున్నాడు, రకరకాల అంటే అన్ని వేరియేషన్స్ పాడతాడు అనేది ఒకటి తెలిసింది. సో అప్పటి నుంచి వర్క్ అయితే వస్తుంది. ఇప్పుడు వర్క్ చేయడానికి ఇప్పుడు ఒక మ్యూజిక్ డైరెక్టర్ పిలుస్తారు, ఆయనకు ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో మనం డెలివర్ చేస్తాం సింగర్స్. చేసిన తర్వాత ఆయన హ్యాపీ ఫీల్ అవుతారు, ఆయనకు ఓకే. బట్ బయటికి వచ్చేది హిట్ అయితేనే ఆ పాట బయటికి తెలుస్తుంది, ఈ పలానా సింగర్ పాడాడు అని గుర్తింపు వస్తుంది. దానివల్ల నెక్స్ట్ పెద్ద పెద్ద మూవీస్లో ఛాన్సెస్ రావడం జరుగుతుంది. బట్ ఇట్లా నేను 2009 నుంచి వర్క్ చేసినప్పుడు చాలా మందికి చాలా వర్క్స్ చేశాను. బయటికి వచ్చినవి కొన్నే ఉండిండొచ్చు, బట్ వర్క్ అయితే నడుస్తుందండి. వర్క్ ఎందుకు వస్తుంది అంటే మా గురుగారి దగ్గర శిక్షణ పొందడం వల్ల, కర్ణాటిక్ క్లాసికల్ మ్యూజిక్ బేస్ వల్ల ఒకటి ఫస్ట్ పాయింట్, అండ్ ఆల్సో ఎక్స్పీరియన్స్ వల్ల. హిట్ అవ్వడానికి వాయిస్ కల్చర్ కొంచెం డిఫరెంట్గా ఉండాలి. ఇప్పుడు చాలా మందికి యూనిక్గా ఉంటుంది, యూనిక్ వే ఆఫ్ ప్రెజెంటేషన్ ఉంటుంది. ఆ యూనిక్ వేలో ప్రెజెంట్ అయితే హిట్ అయితే బ్యాక్ టు బ్యాక్ హిట్స్ నడుస్తాయి. బట్ అదొక్కటే ఓన్లీ అదొక్కటే దానికి లిమిట్ అయిపోయారు అనుకోండి ఎవరైనా సింగర్, అది పడిపోయేంత వరకే ఉంటారు. అర్థమైంది కదండి. అప్పుడు ఒక సింగర్కి ఒక రకంగా పాడతాడు, అతనితో పాడిద్దామని పాడించిన తర్వాత హిట్ అయింది అనుకోండి సపోజ్, అలాంటి పాటలే వస్తాయి. కొన్ని రోజులకి బోర్ కొడుతుంది, వాళ్ళకి వేరియేషన్ కావాలని ఇంకో సింగర్ ట్రై చేస్తారు. అదే సింగర్ హిట్స్ పాడుతూ ఒకవేళ ఈ టెక్నికల్ గా మంచి బేస్ ఉంది అనుకోండి, స్ట్రాంగ్ బేస్ ఉంది అనుకోండి, లైక్ అడాప్టబిలిటీ, ఏ సాంగ్ అయినా పాడగలిగే అడాప్టబిలిటీ, అండ్ ఆల్సో డిఫరెంట్ జానరాస్ పాడగలిగే ఇది ఉందనుకోండి, ఏదో ఒక వర్క్ వస్తుంటుంది. ఐ మీన్ ప్రాబబ్లీ అది బయట వాళ్ళకి తెలియకపోవచ్చు వాడు ఏం పని చేస్తున్నాడో, బట్ వాడికి పని అయితే ఉంటుంది. కానీ బాగా ట్రెండింగ్ లో ఉన్న సింగర్ కి ఒకలా రెమ్యునరేషన్ ఉంటుంది, నార్మల్ సింగర్ ఒకలా రెమ్యునరేషన్, కానీ వాళ్ళ వాయిస్ లోనే వీళ్ళది కూడా అద్భుతంగానే ఉంటుంది. కానీ ఏదైనా హిట్ బేస్డ్ చేసి రెమ్యునరేషన్ ఉంటుందంటారా? అంటే ఇప్పుడు ఒక పాట హిట్ అయితే అది రెమ్యునరేషన్ వీళ్ళు ఆర్టిస్ట్ పెంచుతాడు ఆబ్వియస్లీ, వాళ్ళు ఇచ్చే వాళ్ళు కూడా పెంచుతారండి. లాస్ట్ టైం మనం ఇంత పే చేసాం, ఆ హిట్ పడింది, ఇంతకి తగ్గించి ఇవ్వకూడదు, వాళ్ళకి బాగుండదు, మనం ఇంత ఇద్దాం, ఇంత ఆఫర్ చేద్దాం అని వాళ్ళకి కూడా వాళ్ళ ఎండ్ నుంచి కూడా ఉంటుంది, వీళ్ళ ఎండ్ నుంచి కూడా మార్కెట్ పెంచుకోవడానికి చేస్తారండి. బట్ అదేలేండి, అంటే ఇప్పుడు ఒక 10 రూపాయలు తీసుకునే చోట నెక్స్ట్ ఇమ్మీడియట్గా 1000 రూపాయలు తీసుకున్నట్టే ఎవడు ఇవ్వడు. సో అది బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తారు ఏ ఆర్టిస్ట్ అయినా. ఓకే, సో మరి మీ రెమ్యునరేషన్ మీరు హ్యాపీ అన్నా? యా హ్యాపీ అండి. సార్ మరి హనుమాన్ మూవీలోని అంజనా సాంగ్ ఒక్కసారి. షూర్ అండి. అంజనాద్రిపై సంతతి కొరకై అహోరాత్రములు తపస్సు చేసే వానర కేసరి కుల సతి కడుపు పంటగా జనించినాడొక అసమాన బలోద్ధతుడు సంయుతుడు అంజనాసుతుడు పవననందనుడు. అరుణ కిరణమున ఉదయార్కుని గని అది తీయని పండనుకొని సూర్యమండలము పట్టి తినాలని ఊవిళ్ళూరే. తన దేహం మాటున రవి మరుగై జగము చీకటైపోగా అది అమరేంద్రుడు గమనించి తన ఐరావతమధిరోహించి ఆంజనేయుని సమీపించి తన వజ్రాయుధమును విసరగా అది పవననందనుని హనువును తాక చిందిన రక్త బిందువే. విద్యుద్వేగంతో ధరణి స్థలి వంగ కడలిలో జొచ్చి వంగ కడలి అట్టడుగున గల శ్రీరంగ శుక్తి గర్భము చేరియట. కాలక్రమమున ఘనీభవించి హనుమరుధిరమణి ఘృణి అయి అర్హత గలవో సహృదయునికై నిరంత నిశ్చల నిరీక్షణం వర్ష సహస్రక నిరీక్షణం
నిరంత నిశ్చల నిరీక్షణం వర్ష సహస్రక నిరీక్షణం. సూపర్, థ్యాంక్ యూ. ఎక్సలెంట్ అండి. థ్యాంక్స్ అండి. నిజంగా మీ వాయిస్లో ఏదో మ్యాజిక్ ఉంది. అయ్యో థ్యాంక్ యూ. చాలా 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 బాగుంది. అండ్ ఇంకోటి ఏంటంటే కొన్ని సాంగ్స్ ఏంటంటే కంప్లీట్గా బ్రీతింగ్ స్టాప్ చేసి ఒక 1 minute వరకు అలా పాడాల్సి ఉంటుంది కదా, దాన్ని అసలు ఎలా హోల్డ్ చేస్తారు? ఇప్పుడు ప్రాక్టీసే అండి అంతే. చాలా కష్టంగా ఉంటుంది కదా. కష్టమే అండి, బట్ ప్రాక్టీస్తో వస్తుంది. అండ్ ఆ ప్రాక్టీస్ చేస్తే మనకు కాన్ఫిడెన్స్ ఉంటుంది, ఇది చేసేస్తాం చేయాలని ఒక పట్టుదల వచ్చేస్తుంది. అంటే మీరు పాడిన సాంగ్స్ కాకుండా చాలా హిట్ ఫిలిమ్స్ పాడారు, ఆ సాంగ్స్ కాకుండా మీ ఫేవరెట్ బాగా అనిపించే సాంగ్స్ ఏంటి? ఏదైనా రెగ్యులర్గా హమ్ చేసుకునేది కానీ. గోరొంక గూటికే చేరావు చిలక, గోరొంక గూటికే చేరావు చిలక, భయమెందుకే నీకు బంగారు మొలక, గోరొంక గూటికే చేరావు చిలక, ఏ సీమ దానవో సాంగ్ని గుర్తు చేశారు. సో మరి హనుమాన్ మూవీ సక్సెస్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? ఫస్ట్ అయితే ప్రీమియర్ షోకి నేను హరిణి నా వైఫ్ అండ్ మా బాబుని తీసుకొని వెళ్ళాం. టీజర్ అప్పటి నుంచి వాడు వెయిట్ చేస్తున్నాడు, హనుమాన్ సినిమాకి వెళ్దాం వెళ్దాం హనుమాన్కి అని. సో లేట్ నైట్ కాబట్టి పాపం ఆల్మోస్ట్ 2 hours చూశాడు. మెయిన్ ఎక్కడైతే హనుమాన్ వస్తాడో పాపం అక్కడ నిద్రపోయాడు వాడు. సో ఇంకొక షో ఈరోజు రేపో చూసేయాలి అర్జెంటుగా. సో బేసిక్గా ఏంటంటే 2-3 ప్లేసెస్లో నాకైతే కళ్ళ నుంచి నీళ్ళు వచ్చాయండి హనుమంతుడి ఫిలింకి. అన్న అలాంటి హనుమాన్ గురించి చెప్పే కథలో నా గొంతుతో చెప్తాను, సినిమాలో నా గొంతుతో చెప్తున్నారు అనేది ఒకటి అట్మోస్ట్ సాటిస్ఫాక్షన్. అండ్ హరి గౌరా గారితో వర్కింగ్ కూడా ఏంటంటే ఆయన బేసిక్ ట్యూన్ ఇచ్చి మీరేమన్నా దానికి బెటర్మెంట్ చేయగలిగితే యాడ్ చేయండి అని నాకు లిబర్టీ ఇచ్చేవాళ్ళు బేసిక్గా. సూపర్ అండి. సో సీరియస్లీ మూవీ చాలా బాగుంది. మూవీ సక్సెస్, మౌత్ పబ్లిసిటీ వేరే లెవెల్లో ఉంది. ప్రతి ఒక్కరు ప్రీమియర్ చూడగానే చాలా బాగుంది హనుమాన్ మూవీ, చాలా బాగుంది హనుమాన్ మూవీ, చాలా బాగుంది ఇదే ఉంది. అండ్ సాంగ్స్ కూడా చాలా బాగా పాడారు. నిజంగానే ఓపెనింగ్ వాయిస్ మీతో స్టార్ట్ అయింది, నిజంగా ఎండింగ్ హనుమాన్ చాలీసా మీతో ఎండ్ అయింది. కానీ ఆంజనేయ స్వామి రాముడికి ఏమని మాటిస్తారు ఇంతకి? ఏమని మాట అసలు ఏం తెలియదండి, నిజంగానే చెప్తున్నాను కదా. నేను స్టోరీ నిజంగానే నాకు ఎవరు రివీల్ చేయలేదండి. హనుమాన్ కూడా నాకు స్టోరీ ఏంటో తెలీదు. హరిగౌర గారు కూడా ఆ పర్టికులర్ సిచ్యువేషన్కి ఏం కావాలో, ఎలా పాడాలో, ట్యూన్ ఎక్స్ప్లెయిన్ చేసి ఏం పాడాలో, ఎలా ఇంటెన్స్తో పాడాలో చెప్పారు. కానీ స్టోరీ నాకు అసలు ఏం రివీల్ చేయలేదు. నాకు చాలా మంచిదండి, నాకు అన్ని సర్ప్రైజ్. తెలిసిపోతే బాగుండదు కదండి. సో చాలా బాగుంది అనిపించింది నాకు. నేను ఐ మీన్ ఆ పర్టికులర్ దానికి ఏం కావాలో నాకు చెప్తే చాలు, స్టోరీ చెప్పకూడదనే అనుకుంటాను నేను. ఎందుకంటే ఆ సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉంటేనే బాగుంటుంది చూసేటప్పుడు. రం 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 రక్తవర్ణం దినకర వదనం తీక్ష్ణదంష్ట్రాకరాళం రం 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 రమ్య తేజం గిరిచలనకరం కీర్తి పంచాది వక్త్రం రం 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 రాజయోగం సకల శుభనిధిం సప్తభేతాళ భేద్యం రం 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 రాక్షసాంతం సకల దిశయశం రామదూతం నమామి ఖం 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 ఖడ్గహస్తం విషజ్వరహరణం వేద వేదాంగ దీపం ఖం 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 ఖడ్గరూపం త్రిభువన నిలయం దేవతా సుప్రకాశం ఖం 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 కల్పవృక్షం మణిమయమకుటం మాయమాయా స్వరూపం ఖం 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 కాలచక్రం
సకల దిశయశం రామదూతం నమామి ఇం 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 ఇంద్రవంద్యం జలనిధి కలనం సౌమ్య సామ్రాజ్యలాభం ఇం 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 సిద్ధియోగం నత జన సదయం ఆర్య పూజ్యార్చితాంగం ఇం 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 సింహనాదం అమృతకరతలం ఆది అంత్య ప్రకాశం ఇం 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 దివ్య రూపం సకల దిశయశం రామదూతం నమామి. సూపర్ అండి. థ్యాంక్ యూ. థియేటర్ లో ఏ ఫీల్ వచ్చింది ఇప్పుడు మీరు పాడుతుంటే Thanks లైవ్ లో అండి. అదే Thank you. ఫీలింగ్ వస్తుంది. ఐ మీన్ ఆ ఫీల్ నాకు కూడా ఉందండి. అప్పుడు స్టార్టింగ్ లో ఎలా అయితే పాడానో థియేటర్ లో కూడా అదే ఫీల్ అనిపించింది నాకు. ఇప్పుడు పాడుతుంటే కూడా అంత ఎమోటివ్ గా ఉంది. సూపర్ సూపర్. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో థ్యాంక్ మచ్. యూ సో మచ్ అండి. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్స్ అండి.